ఏపీ ప్రభుత్వం పంట నష్ట పరిహారం రిలీజ్ చేసేందుకు జీవో నంబర్ 32 అయితే రిలీజ్ చేసింది. మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా! మార్చి నెలాఖరికల్లా ఏపీ ప్రభుత్వం పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది అని. అదే విధంగా ప్రభుత్వం రిలీజ్ అయితే చేస్తుంది కానీ, రిలీజ్ చేసే అమౌంట్ వచ్చేసి మోంతా తుఫాను పంట నష్ట పరిహారం అయితే కాదు. ఆ రిలీజ్ చేసే అమౌంట్ వచ్చేసి 2025 ఆగస్టు నెలలో వర్షాలు, వరదల కారణంగా ఎవరైతే పంటలు నష్టపోయారో అంటే అది మేబీ ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్‌లో అంటే పంట నాట్లు వేసే సమయం ఉంది కదా! ఆ టైంలో వర్షాలు, వరదల కారణంగా చాలామంది రైతులు పంటలైతే నష్టపోయారు. ఆ టైంలో ఎవరైతే పంటలు నష్టపోయారో 33% కంటే ఎక్కువగా వారందరికీ కూడా ప్రభుత్వం పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తుంది. అంటే మార్చి 2026న ప్రభుత్వం అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. దీనికి సంబంధించి జీవో నంబర్ 32 అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది. 6,22,00,000 రూపాయలనైతే 6,684 మంది రైతులకైతే ప్రభుత్వం ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నట్లు జీవో నంబర్ 32లో అయితే పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఇంకా రిలీజ్ చేశారు కానీ రైతుల అకౌంట్‌లో జమ అవ్వకపోవచ్చు. జీవో రిలీజ్ చేసిన 3-7 రోజుల్లోపు రైతుల ఖాతాలో జమ అవుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. ఇక ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మోంతా తుఫానుకి సంబంధించి పంట నష్ట పరిహారం అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న అప్డేట్ అయితే లేదు. అలాగే అన్నదాత సుఖీభవకి సంబంధించి కూడా వెబ్‌సైట్‌లో ఎలాంటి మార్పు ఇంకా రాలేదు. ఒకవేళ వీటికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ వస్తే గనక తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే రిలీజ్ చేశారు గానీ, ఆ అమౌంట్ వచ్చేసి 2025 ఖరీఫ్ సీజన్‌లో స్టార్టింగ్‌లో అంటే ఎప్పుడంటే మనకి ఆగస్ట్ నెలలో ఆ టైంలో ఏదైతే వర్షాల, వరదల కారణంగా పంటలు నష్టపోయారో వారికి మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు అమౌంట్ అయితే రిలీజ్ చేసింది.